హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఒక క్రేజీ ఛాలెంజ్ తీసుకొచ్చావు. ఏంటంటే 1 రూపీ నుంచి నేను 1000 రూపీస్ చేయబోతున్నా. అది ఎలా చేయబోతున్నాను అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. కాబట్టి దీనిలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే, రూల్ నెంబర్ 1, నేను ఏం చేసిన మనీ మొత్తం నేను పీపుల్ సర్వీస్ కి డొనేట్ చేసేస్తాను. రూల్ నెంబర్ 2 ఏంటంటే, నేను ట్రావెల్ చేసే కాస్ట్ అనేది కన్సిడర్ చేయను. రూల్ నెంబర్ 3, నేను ఈ ఛాలెంజ్ ని జస్ట్ 5 hours లో కంప్లీట్ చేయాలి. A few moments later. ఒక షాప్ మీద వచ్చాము ఇప్పుడే. 1 రూపీకి ఏమొస్తాయో చూద్దాం మేడం. అన్న ఇక్కడ 1 రూపీకి ఏమొస్తాయి అన్న? ఒక చాక్లెట్ ఇచ్చేసే అన్న. ఒక చాక్లెట్ తీసుకున్నాను. దీన్ని మనం 10 రూపాయలు సేల్ చేయబోతున్నాం. పదండి చూద్దాం. ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే, నేను 1 రూపీ నుంచి 10 రూపాయలు చేయబోతున్నాను. ఏంటంటే, నేను 1 రూపీ చాక్లెట్ కొనా. దీన్ని మీరు ఎంత కొంటారు? తక్కువగా అంటే 10 రూపాయలు కొంటారా? డబ్బులు లేవు నా దగ్గర. వేసేసాడు, బాగా వేసేసాడు. కొంటారని చెప్పారు కదా అన్న. అదే డబ్బులు లేదు బాబు. డబ్బులు లేవా? చూడండి, 5 రూపీస్ చూడండి. సరే, డబ్బులు లేదు. అవునా? సరే అన్న. పని చేసి డబ్బులు. అవునా? సరే అన్న, థ్యాంక్స్ అన్న. అన్నగారు ఇప్పుడే అడిగాను, అన్నగాడ మనీ లేవంట. సరే, మేము ఇంకా ముందు ట్రై చేద్దాం. ఇది 1 రూపీ చాక్లెట్ని 10 రూపాయలకి అమ్మడానికి ముందు ట్రై చేద్దాం. ఎవరైనా దొరుకుతుందేమో. పదండి చూద్దాం. అన్న ఈ చాక్లెట్ కొంటాడో కొండో అన్న. ఒక చిన్న వీడియో తీస్తున్నా అన్న. ఏంటంటే, నేను 1 రూపీ నుంచి 1000 రూపాయలకి చేస్తున్నాను ఒక ఛాలెంజ్. యూట్యూబ్లో పెడతాను. ఏంటంటే, ఇప్పుడు నేను ఇది 1 రూపాయికి ఒక అన్న ఇచ్చాను నాకు. మీరు ఇది ఎంత కొనగలుగుతారు? అది అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. అవునులే అన్న. అవునవును. ఓకే అన్న. అన్న కూడా రిజెక్ట్ చేసాడు. ఇంకా చూద్దాం కొనగలుగుతారు కొనలేరు. అన్న ఒక చాక్లెట్ కొంటారా? ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చాక్లెట్ కొంటారా అంటున్నా. ఏం చెక్కలేదు అది. అది మనం ఏం మన గుట్కాలు అయితే తింటాం. సార్ ఏంటి సార్ అది? మన గుట్కాలు అయితే తింటాం. అదే అది ఓకే అన్న. అంటే ఏంటంటే, నేను ఒక చిన్న ఛాలెంజ్ చేస్తున్నాను. యూట్యూబ్ ఛాలెంజ్. 1 రూపాయి నుంచి 1000 రూపాయలు చేసేదాకా ఆ డబ్బులుగా నేను ఏం ఖర్చు పెట్టాను, పేదోళ్ళకి పనిచేస్తాను. ఏంటంటే, నేను ఇది 1 రూపాయి కొనాను. దీన్ని మీరు ఎంత కొనగలుగుతారు? మనకి ప్రస్తుతం క్యాష్ ఏం లేదు. మేము కొనలేము. 5 రూపీస్కైనా 10 రూపీస్కైనా మీ ఇష్టం. మీరన్నా? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? 5 రూపీస్కైనా 10 రూపీస్కైనా ఈ చాక్లెట్ కొనగలుగుతారా? పంచేది కదన్నా, ఇది ఒక ఛాలెంజ్ అనమాట. ఓకే అన్న, 10 రూపీస్ కి అన్న అయితే తీసుకోబోతున్నాడు. అన్నలాగా ఇంకా మనకి చాలా మంది దొరకచ్చు. చాలా థ్యాంక్స్ అన్న. నేను ఇస్తాను అన్న. చాలా థ్యాంక్స్ అన్న. అన్న అయితే మనకి 20 రూపీస్ అనేది, అదే 10 రూపాయలు ఇచ్చాడు. అన్నకి మేము 10 రూపీస్ చేంజ్ ఇచ్చేస్తాం. ఫోన్ పే ఉందన్న మీకు? స్కానర్ చూపింది, 10 ఒకటి వేస్తా. ఛాలెంజ్ అంటే యూసుఫ్. చాలా థ్యాంక్స్ అన్న. ఓకే, మనం ఇప్పుడైతే 10 రూపాయలు అనేది తీసుకున్నాము. ఇంకా ఈ 10 రూపాయలతో మేము నెక్స్ట్ ఏం కొంటున్నాం, ఏమి సేల్ చేస్తున్నాం, ఇప్పుడు మనం కాబోయే వీడియోలో చూద్దాం. అన్న మళ్ళీ థ్యాంక్స్ అన్న. అక్క 5 రూపీస్ చాక్లెట్స్ చూసేసేయండి అక్క. ఒకటి 5 స్టార్ అయినా అంటే మంచి అయినా ఏముండేది, డైరీ మిల్క్ ఉన్నా పర్లేదు. అది ఒక చిన్న వీడియో అక్క, అంతేనా? ఒకటి మంచి, ఒకటి పైసలు ఇచ్చిండు అక్క.
థ్యాంక్ యూ అక్క. చూడొచ్చు నేను 10 రూపీస్కి ఒక మంచి ఒక 5 స్టార్ తీసుకున్నా. ఇప్పుడు ఇది 5 రూపీస్, ఇది 5 రూపీస్. నేను దీంతో 40 రూపీస్ చేయగలుగుతానా లేదా చూద్దాం. అన్నా ఒక చిన్న వీడియో తీసుకోవచ్చా? చిన్న వీడియో 1 రూపీ నుంచి నేను 2 రూపాయలు చేస్తున్నా. ఇది యూట్యూబ్ లో వస్తుంది. మీరు 2 చాక్లెట్స్ తీసుకున్నా 40 రూపీస్ నేను అంటే మీకు ఇస్తా. ఎక్కువ తీసుకోమంటున్నారు. ఎక్కువ తీసుకోమంటున్నారు. అంటే ఛాలెంజ్ అన్న ఏంటంటే మేము ఇప్పుడు ఈ డబ్బులు మీరు ఇస్తారు కదా, మేమేమి ఖర్చు పెట్టుకోము. మేమేమంటే పీపుల్ అంటే డొనేట్ చేసేస్తాము, అంటే ఫుడ్ ఏదో ఒకటి. లాస్ట్ లో వీడియో ఎన్నో చూపిస్తా. అది కూడా చేస్తారన్నా కదా, నేను జస్ట్ అంటే నా వీడియో కోసం అంతే. సర్లే 1 రూపీ నుంచి సార్ 1 రూపీకి 1 రూపీ నుంచి 1 రూపీ చాక్లెట్ అమ్మేసి 1 రూపీ చాక్లెట్ 10 రూపీస్కి అమ్మా. 1 రూపీని 10 రూపీస్ అమ్మా. నేను 1 రూపీ 10 రూపీస్ నేను ఎందుకు అంటాను అసలు? అది మీ ఇష్టం అన్న, అంటే కొంటే కొనొచ్చు లేకపోతే లేదు. 5 రూపీస్ 1 రూపీకి అనిస్తా. 1 రూపీ అట్లా కదా, అలా లేదన్న. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఇప్పుడే ఒక అన్న అడిగా, అన్నగాని కొంచెం అంటే రిజెక్ట్ చేసాడు. చూద్దాం, ఇంకా ట్రై చేద్దాం. చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చూద్దాం, తీసుకొచ్చా అంటున్నా. చిన్న వీడియో ఏం లేదు బ్రో, నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. 1 రూపీ టు 1000 రూపీస్ అని చెప్పి నేను 1 రూపీ చాక్లెట్ని 10 రూపీస్కి అమ్మాను. ఇది 5 రూపీస్ చాక్లెట్ 2, 10 రూపీస్ కాస్ట్. మీరు దీన్ని 40కి కొనగలుగుతారా? ఇంట్రెస్ట్ లేదా? ఓకే బ్రో, చిన్న వీడియో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏం లేదు, నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. 1 రూపీ నుంచి 1000 చేయడానికి నేను 1 రూపీ చాక్లెట్ని 10 రూపాయలకి అమ్మాను. ఇప్పుడు ఏంటంటే ఇది 5 రూపీస్ చాక్లెట్, మొత్తం ఇది 10 రూపాయలు. నేను అదే ఆ 1 రూపీ నేను కొన్నాను. ఇప్పుడు ఏంటంటే దీన్ని మీరు ఎందుకు తీసుకోగలుగుతారు? నేనే 40 అనుకుంటున్నాను. మీరు 30 అయినా 20 అయినా మీ ఇష్టం, ఎంతైనా ఇవ్వండి. టెన్నే కదా, 20. ఓకే. మీరు తీసుకోవడం 1 రూపీ ఇస్తున్నారా? నేను తీసుకున్నాము 1 రూపీ చాక్లెట్ని 10 రూపాయలకి అమ్మా. 10 రూపాయల నుంచి 5 రూపీస్ ఇది ఒకటి తీసుకున్నా 10 రూపాయలకి. దాన్ని నేను మళ్ళీ 20 చేసి మళ్ళీ ఒక పెన్ను ఏదో ఒకటి తీసుకొని అట్లా అమ్ముతా. నేను 1 రూపీ నుంచి 10 రూపీస్ చేయాలి అట్లా. 20 కానీ బ్రో వస్తుంది కానీ స్కానర్ చూపించాలా? ఒక్క సెకండ్. ఈ బ్రో ఇది మనకి 20 రూపీస్ ఇచ్చాడు. థ్యాంక్ యూ బ్రో. అచ్చుది బ్రో చాక్లెట్స్. ఓకే పెట్టి. ఓకే బ్రో. నేను 10 రూపాయల నుంచి 40 రూపీస్ చేద్దాం అనుకున్నా, కానీ 5 రూపీస్ చాక్లెట్ ని ఒక చాక్లెట్ 20 రూపీస్ కొనాలని చాలా కష్టం. కాబట్టి నేను 20 రూపీస్కి అమ్మేసా. ఓకే, దీంతో మనం ఇంకా ఏం కొనబోతున్నాం చూద్దాం. నేను అనుకున్నది ఏంటంటే పెన్ను అండ్ బుక్ అది కొనేసి దాన్ని కొంచెం అంటే చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఇప్పుడు. అన్నా మీదేనా 20 రూపీస్కి ఏమైనా వస్తాయా? 20 రూపీస్కి వస్తాయి చూడన్నా. ఎంత ఇది? 20 చేసుకోలే అన్న, వస్తుంది అన్న. కానీ వస్తుంది అన్న 20 వస్తుంది అన్న. కానీ వీడియో తీసుకోవాలి అన్న. కానీ 20 తీసేసుకో. 20 తీసేసుకోలేనా? ఏదో ఒకటి పంపించేసేనా? ఏది తీసుకున్నాం? ఇది తీసుకుంటా. ఓకేనా, థ్యాంక్స్ అన్న. మనకి అన్న ఇది 30 రూపీస్ 20 రూపీస్కి ఇచ్చాడు. మనం దీన్ని చూద్దాం ఎంతకి అమ్మగలుగుతామో. అన్న చిన్న యూట్యూబ్ వీడియో
ఏంటంటే నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా, 1 రూపీ నుంచి 1000 రూపాయలు సంపాదించాలని చెప్పి. ఇది వచ్చి నేను 20 రూపీస్ కొన్నా. మీరు దీన్ని 50 రూపీస్ తీసుకోగలుగుతారా? చూడండి అన్న, లేదా? ఓకే అన్న, థ్యాంక్ యూ. నేను ఈ వీడియోలో చేసిన తప్పు ఏంటంటే దీన్ని కొన్నాం. ఇదేంటంటే ఎవరు కొనట్లేదు. చాక్లెట్ అయి ఉంటే కొనేవాళ్ళేమో. ఇది అమ్మడానికి చాలా కష్టంగా ఉంది. చూద్దాం వీడియోలో ఎవరైనా కొంటారేమో లేదేమో చూద్దాం. చేస్తున్నాను యూట్యూబ్లో 1 రూపీ నుంచి 1000 రూపాయలు చేసేదాకా. ఏంటంటే ఇప్పటికి నేను 20 రూపీస్ చేశాను. దీంతో 20 రూపీస్ ఇది కొనాను. మీరు ఇది ఎంతకి తీసుకోగలుగుతారు? నేనైతే 40 అనుకుంటున్నా. ఏంటంటే మీరు ఇచ్చిన మనీ ఏంటంటే మేము ఖర్చు పెట్టుకోము, రెండు చేస్తాం. ఫుడ్ గిడ్డో ఎవరు అంటే పనిచేస్తాం. వీడియో ఎండింగ్ లో అది అంటే పనిచేస్తాం. 40 అయినా 50 అయినా 50 రూపీస్ తీసుకుంటారా? థ్యాంక్స్ అన్నా. అంటే ఎప్పుడే తీసుకోమంటారా? ఇప్పుడు వద్దా? ఓకే అన్న. హలో గైస్, నేను ఈవినింగ్ నుంచి దీన్ని సేల్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నా. ఏంటంటే ఇది సేల్ అనేది అవ్వడం లేదు, నా వల్ల అవ్వడం లేదు, ఏంటో నాకు తెలియదు. ఆ వీడియోస్ కానీ నేను వెళ్ళాను, అందరూ చాలా మంది ఏంటంటే కొండ్రు అని చెప్పారు. ఆ వీడియోని పెడితే చాలా లాంగ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఒక ప్లాన్ వచ్చింది. నా కాడ ఇప్పుడు జస్ట్ 2 అవర్స్ మాత్రమే ఉన్నాయి. సో నా కాడ ఒక ప్లాన్ వచ్చింది. ఆ ప్లాన్ ఏంటంటే నేను మా ఫ్రెండ్ జిమ్ కాడికి వచ్చా. మా ఫ్రెండ్ జిమ్ కాడికి వచ్చి ఇది చెప్తా వాడికి, ఇది నేను కొనాను, సో ఇది తీసుకో అని చెప్తా. చూద్దాం ఎంతకి తీసుకుంటాడు. అండ్ నేనైతే 100 చెప్దాం అనుకుంటున్నా. చూద్దాం ఎందుకు తీసుకుంటాడు. బై ద వే ఇంకో విషయం ఏంటంటే నేను అతనికి ఇది 100 కొనానని చెప్తా. చూద్దాం 500 to 200 దాకా దీన్ని సేల్ చేయడానికి. నాకు తెలిసిన వరకు 500 200 కాకపోయినా ఒక 100 కింద తీసుకుంటాడని చెప్పి అనుకుంటున్నా. రండి, నీకోసం మాత్రమే వచ్చా నేను. చిన్న వర్క్ ఉంది. థ్యాంక్స్ అన్న. నేను నీకోసం మాత్రం వచ్చా. ఏంటంటే నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. 1 రూపీ నుంచి 1000 రూపీస్ కన్వర్ట్ చేద్దామని. కొన్ని సైడ్ పోయి మాట్లాడుతున్నా. కొన్ని సైడ్ రా. ఏంటంటే 1 రూపీ నుంచి 1000 రూపీస్ చేయబోతున్నాను. అదేంటంటే నీకు అది తీసుకొచ్చి అన్నా, ఇది నేను 100 రూపీస్ కి కొనాను. 100 రూపీస్ కి కొనాను. నువ్వు 500 కి తీసుకుంటావని అనుకుంటా ఉన్నా. 500 ఇదేంటి 100 రూపీస్? 100 రూపీస్ అయిపోయేది. లేదు, నేను ఇది 20 రూపీస్ కి కొనా. నేను నీ నుంచి ఏం కోరుకుంటున్నానంటే 100 రూపీస్ కి నువ్వు కొంటామని చెప్పి నేను కోరుకుంటున్నా. 100 రూపీస్ 100 రూపీస్ కి అయితే నో ప్రాబ్లం. అది తీసుకో. తీసుకున్నాను డబ్బులు యా, ఐ గాట్ ఇట్. 100 రూపీస్ కి నేను అది అనేది సేల్ చేశా. అది సేల్ చేయడానికి చాలా కష్టపడ్డా. ఫైనల్లీ 20 రూపీస్ నుంచి 100 రూపీస్ కి వచ్చేసాం. థ్యాంక్ యూ బాయ్. నేను ఇప్పటిదాకా జిమ్ ఓనర్తో మాట్లాడా. ఏంటంటే నాకు వాస్తవంగా ఒక ప్లాన్ అయితే వచ్చింది. ఒక ప్లాన్ ఏంటంటే అది ఒకవేళ జిమ్లో ఛాలెంజ్ పెడితే అది కానీ పుషప్స్ ఛాలెంజ్ పెట్టి నేను దాంట్లో కానీ గెలిస్తే మేబీ 1 రూపీ to 1000. ఏంటంటే ఛాలెంజ్ కానీ ఎలా ఉండదంటే నేను ఓడిపోయాను అనుకోండి పుషప్స్లో, నేను అందరికీ ఉపబంధిస్తాను. అంటే నాతో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారో అంతమందికి నేను ఉపబంధిస్తాను. వాళ్ళు కానీ నాతో ఓడిపోతే వాళ్ళు నాకు ఉపబంధించాలి. అంతే కదా. ఇప్పుడు నాకు సోను ఇచ్చిన డబ్బులు 100, ఈ 100 ఉన్నాయి. ఇంకా 900 చేయాలి అంటే నాకు తెలిసిన 1.5 hour టైం మాత్రమే ఉంది. నాకు తెలిసిన కాదనిపిస్తుంది. సో 1.5 hourలో 900 సంపాదించాలంటే ఈ ఛాలెంజ్ పెట్టుకుంటే ఐ థింక్ ఐ కెన్ డూ ఇట్. అదండి, చూద్దాం ఒకసారి.
సోను సోను నేను ఒక చిన్న ఛాలెంజ్ చేద్దాం అనుకున్నా జిమ్ లో. ఏంటంటే అంటే పుషప్ ఛాలెంజ్. ఏంటంటే ఎవరైతే నాతో గెలుస్తారో పుషప్స్ లో నేను వాళ్ళకి 100 ఇస్తా. ఇఫ్ వాళ్ళు కానీ నాతో ఓడిపోయారా 100 ఇవ్వాలి. అడిగి చూద్దాం. ఒకసారి అందరినీ అడుగుదాం. ఓకే, ఒకసారి అందరూ వస్తారా? నేను ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అంటే క్రియేట్ చేసుకుని యూట్యూబ్ చేస్తా ఉన్నాను. ఏంటంటే నా యూట్యూబ్ లో ఏంటంటే జస్ట్ నార్మల్ ఉండండి, నేనే క్లాస్ చెప్పట్లేదు, జస్ట్ నార్మల్ ఉండండి. ఏంటంటే నేను ఒక ఛానల్ తీసుకున్నాను అనమాట. నేను ఒక యూట్యూబ్ ఛానల్ అనేది చేస్తున్నాను. ఏంటంటే నా వీడియోలో ఒక ఛాలెంజ్ అయితే ఉంది, 1 రూపీ నుంచి 1000 రూపీస్ చేయడము. నేను ఏంటంటే 3 hours లో నేను 100 రూపాయలు అయితే చేశాను. ఇప్పుడు నేను 1000 రూపాయల కోసం 900 చేయాలి. నేనేమనుకున్నాను, ఒక చిన్న ఛాలెంజ్ జిమ్ లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే మీరు కానీ గెలిచారనుకోండి, నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. ఇఫ్ మీరు కానీ నాతో ఓడిపోయారనుకోండి, మీరు నాకు 100 ఇవ్వాలి. ఏంటంటే ఛాలెంజ్ అని ఏంటంటే ఎవరైతే లాస్ట్ దాకా కొడతా ఉంటారు పుషప్స్. ఇంకోటి ఏంటంటే పుషప్ అనేది కరెక్ట్ ఫామ్ లో కొట్టాలి. ఓకేనా? చేస్తారా? 75% కింద వస్తే చాలు. ఓకే ఓకే, అందరు చేస్తారా? ఓకే, అందరు చేయబోతున్నారు. చూద్దాం 100 రూపీస్ నుంచి మనం ఎక్కడ దాకా పోతామో. కానీ అండి ఆపేసి పుషప్స్ చేసేటప్పుడు రూల్స్ అనేది ఏంటి అది కొంచెం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా? ఓకే బ్రో, మీకోసం నార్మల్గా వచ్చేసి మనము పుషప్స్ అనేవి ఎలా కొట్టాలంటే, మన షోల్డర్ విత్ హ్యాండ్స్ కరెక్ట్గా మన ఎల్బోస్ని మన రిస్ట్తో ఇలా కింద పెట్టాలి, హ్యాండ్ని ఇలా టచ్ చేయాలి. షోల్డర్ విత్, ఆ షోల్డర్ విత్ తర్వాత ఎల్బోస్ని 45 degrees యాంగిల్లో కరెక్ట్గా లోయర్ బ్యాక్ కరెక్ట్గా స్టిఫ్గా ఉండాలి. ఇలా బెండ్ అవ్వకూడదు, ఇలా పైకి లేకూడదు, కరెక్ట్గా స్టిఫ్గా ఉండాలి. కరెక్ట్గా మనం 45 degrees యాంగిల్లో బెండ్ అయ్యి పైకి లేయాలి. అలా కొట్టడం వల్ల మనకు రూల్ అనేది కరెక్ట్ గా ఉంటది. లేదు కొంతమంది ఆఫ్ గా కొడుతుంటారు, అలా కొట్టడం వల్ల మనకు వాళ్ళకి షోల్డర్ పెయిన్స్ అని ఏదో ఒక పెయిన్స్ అని రిస్ట్ పెయిన్స్ అని రావడం అనేటువంటి జరుగుతుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఇంకా మనం ఛానల్ లోపలికి వెళ్ళిపోదాం. అందరికి పుషప్స్ గురించి ఐడియానే ఉంది కదా, నాకు రూల్స్ చెప్పాను. రెడీ, స్టార్ట్ ద ఫామ్. రెడీ, స్టార్ట్. చెక్ చేస్తా ఉన్నాం, తిరుగుతా ఉన్నాం. అది మనం ఏం చేయలేము, అది అది రాకూడదు బ్రో, అదేం కదా రాకూడదు. లాస్ట్ అయితే నేనే ఉన్నా. లాస్ట్ అయితే నేనే ఉన్నా. మొత్తం 6 మంది పార్టిసిపేట్ చేశారు. నాకు 600 కావాలి. 600. ఓకే, లాస్ట్కి అంటే నా 100తో కలిపి మొత్తం 700. నా 100తో కలిపి అదే టాయ్తో 100తో కలిపి నా ఫోన్పేలో 600 ఉన్నాయి, మొత్తం 700. ఫైనల్లీ అయితే నేను ఈ ఛాలెంజ్ని ఓడిపోయాను. ఎందుకంటే 1 రూపీ నుంచి నేను సంపాదించాల్సింది 1000 రూపాయల దాకా, కానీ నేను చేసింది 700 మాత్రమే. ఇప్పుడు ఈ 700తో కానీ ఏంటంటే
పేదోళ్ళకి ఫుడ్ అనేది పంచేద్దాం రండి. బిర్యానీ ఉందన్నా? సాదా ఎంత? ఇప్పుడు 700కి ఎన్ని వస్తాయి అన్న? 700కి 12 వస్తాయి. 12 వస్తాయి. 12 సాదాలు ఇచ్చేయండి. 12 సాదాలు ఇవ్వండి ఇప్పుడే. అదే చెప్పి గైస్, నేను ఈ ఛాలెంజ్ అనేది ఓడిపోయాను. 1 రూపీ నుంచి 1000 రూపీస్ చేయాలనుకున్నాను, కానీ నేను చేయలేకపోయాను 5 అవర్స్ లోపల. ఏంటంటే నేను చేసిన 700 చేశాను. ఓకే, నేను 700 చేసి నేను ఫుడ్ అనేది పంచాను. నేను ఛాలెంజ్ ఓడిపోయినా నాకు కొంత బాధ ఉంది. ఏంటంటే ఫుడ్ పంచాను కాబట్టి కొంచెం హ్యాపీగా ఉంది. బై ద వే, ఈ వీడియోలో ఎంతమంది అయితే 1 రూపీకి చాక్లెట్ కొనారో అండ్ 5 రూపీస్ది 10 రూపాయలకి కొనారో అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ.